హాయ్. లాస్ట్ సెషన్‌లో మనం త్రూ వీబీఏ సమ్ ఇఫ్ ఎలా చేయాలో చూసాం. ఈ సెషన్‌లో త్రూ వీబీఏ కౌంట్ ఇఫ్ అంటే కౌంట్ ఇఫ్‌ని యూజ్ చేసుకొని మనం ఏదైతే చేస్తామో ఎక్సెల్‌లో అదే ఫంక్షనింగు బై యూజింగ్ వీబీఏ ఈరోజు క్లాస్‌లో మనం చూద్దాం. హియర్ ఐ హావ్ ఎ రా డేటా. ఈ రా డేటా షీట్‌లో ఫైన్. ఈ షీట్‌లో ఓకే. ఎంప్లాయీస్ డేటా ఇచ్చారు. వాళ్ళ నేమ్స్, సాలరీ, డిజిగ్నేషన్ అండ్ లొకేషన్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్. సో ఫైనల్‌గా వాళ్ళకి ఏం కావాలి? డిజిగ్నేషన్ వైస్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఐ వాంట్ టు నో హౌ మెనీ సాఫ్ట్‌వేర్ టెస్టర్స్, హౌ మెనీ డెవలపర్స్, హౌ మెనీ డేటా అనలిస్ట్స్, హౌ మెనీ డేటా ఇంజినీర్స్. So in that case, if you want to do this by using Excel, simply we use COUNTIF and you can select this range F4, కామా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజిగ్నేషన్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేస్తాం. ఈ ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు ఈ డ్రాప్ డౌన్లో చేంజ్ చేయగానే మీకు ఆ కౌంట్ అనేది మారుతుంది. వాట్ ఈస్ దిస్ కౌంట్ ఇఫ్ ఆఫ్ D2 is to D20 డేటా ఇంజనీర్. యా, ఒకవేళ నంబర్ ఆఫ్ డెసిగ్నేషన్ సేమ్ ఉంటే మనకి ఎక్కువ మారు. డేటా అనలిస్ట్ 2 పీపుల్ అండ్ అగైన్ డెవలపర్ 5 పీపుల్. సో ఈ సేమ్ ఫంక్షనింగ్ మాక్రోని యూజ్ చేసుకొని ఎలా చేద్దాం చూద్దాం బై యూజింగ్ కౌంటింగ్. కమ్ టు విజువల్ బేసిక్ విండో. ఇన్ దిస్ విండో I insert other module. Insert module. This module name also I rename as countif. You can rename like this. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటి? ఆప్షన్ ఎక్స్ప్లిసిట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆప్షన్ ఎక్స్ప్లిసిట్? ఇట్ డస్ నాట్ ఎలో వేరియబుల్స్ వితౌట్ డిక్లరేషన్. ఫైన్. తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. ఎస్యూబి సబ్. ఎందుకంటే సబ్ ప్రోగ్రామ్ ఎందుకు వాడతాం? ఇట్ నెవర్ రిటర్న్స్ ఏ వాల్యూ. ఆటోమేటిక్గా ఆటోమేషన్ చేస్తుంది. సో సబ్ అండ్ ప్రోగ్రామ్ నేమ్ బై యూజింగ్ VBA. సో నేను VBA కౌంట్ ఇఫ్ అని ఇచ్చాను. ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ అనేది ఇన్సర్ట్ అవుతాయి. ఫైన్. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పిన వెరీ బేసిక్ పాయింట్, మీరు ఏ షీట్తో అయితే వర్క్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను షీట్ 3తో వర్క్ చేస్తున్నాను. ఆ షీట్ 3ని ఫస్ట్ నేను డిక్లేర్ చేసుకుంటాను. ఏమని? సెట్, ఓ సారీ, డబ్ల్యూబి అంటే వర్క్ బుక్. వేరియబుల్ నేమ్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. దిస్ వర్క్ బుక్, ఇక్కడ ఎన్నో మల్టిపుల్ వర్క్ బుక్స్ లేవు కాబట్టి నేను డైరెక్ట్ గా దిస్ వర్క్ బుక్ అని రాసుకుంటున్నాను. దిస్ వర్క్ బుక్ డాట్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోడ్స్ షీట్ 3 డబుల్ కోడ్స్ క్లోజ్ బ్రాకెట్. సో ఇప్పుడు ఈ డబ్ల్యూబిని డిక్లేర్ చేయాలి, లేదంటే ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ అలో చేయదు. డిమ్ డబ్ల్యూబి యాజ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్, మనకి రిజల్ట్ ఎక్కడ రావాలి? ఐ నీడ్ రిజల్ట్ ఇన్ I11లో రిజల్ట్ రావాలి. సో డబ్ల్యూబి అంటే షీట్ 3లో రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ I11లో వచ్చే వాల్యూని ఎక్స్ అనుకుంటాను. ఇదే నా కౌంట్. వెదర్ ఇట్ ఇస్ డెవలపర్ కానీ, లేదంటే డేటా అనలిస్ట్ కానీ, డేటా ఇంజనీర్ కానీ. సో దిస్ ఈజ్ మై కౌంట్. ఇప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ ఎక్స్ అంటే వాల్యూ తెలీదు. ఎక్స్ ఈక్వల్స్ టు కౌంట్ ఇఫ్స్. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. కౌంట్ ఇఫ్కి అంటే వాల్యూ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెవలపర్ చెక్ చేస్తుంటే డెవలపర్ ఎప్పుడైతే మ్యాచ్ అయితే ప్రతిసారి కూడా డెవలపర్ అనేది 1 1 ఇంక్రీజ్ అవ్వాలి. దానికి లాజిక్ ఎక్స్ ఈక్వల్స్ టు X+1. అది కూడా ఎప్పుడు? అది ఒక కండిషన్ మీట్ అవ్వాలి. ఏ కండిషన్ మీట్ అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ డి కాలంలో డిజిగ్నేషన్స్ ఉన్నాయి. ఈ డి కాలంలో ఉన్న డిజిగ్నేషన్స్ ఎక్కడి నుండి? H11లో ఏదైతే డిజిగ్నేషన్ ఉందో దాంతో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మీకు 1 1 వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇప్పుడు డి కాలంకి వెళ్ళి ఈ డి కాలంలో ఉన్న ఎంటైర్ రేంజ్ టిల్ లాస్ట్ రో వరకు కూడా మీరు ఏం చేయాలి? మీరు అంటే D2 ఈక్వల్స్ టు డెవలపరా కాదా, D3 ఈక్వల్స్ టు డెవలపరా కాదా, D4 ఈక్వల్స్ టు డెవలపరా కాదా అని 1 by 1 చెక్ చేయాలి. అంటే ఎక్కడ నుండి చెక్ చేస్తారు? సెకండ్ రో నుండి లాస్ట్ వరకు చెక్ చేయాలి. కాబట్టి అగైన్ యూ నీడ్ హెల్ప్ ఆఫ్ లాస్ట్ రో. సో నేను ఇప్పుడు లాస్ట్ రో కూడా కావాలి. సో డిమ్ ఎల్ఆర్ యాజ్ ఇంటీజర్. లాస్ట్ రో ఏ కాలంలో కావాలి? డి కాలంలో కావాలి. సో నేను డి కాలంలో లాస్ట్ రో ఫైండ్ అవుట్ చేస్తాను. అది ఎప్పుడు కూడా మీరు డబ్ల్యూబి తర్వాత రాసుకోవాలి. ఎందుకంటే మీరు ముందే ఎల్ఆర్ రాసి డబ్ల్యూబి అని సెట్ చేయకుండా చేయకూడదు అనమాట. ఎల్ఆర్ ఈక్వల్స్ టు డబ్ల్యూబి డాట్
range of double quotes d ampersand rows dot count close bracket dot end open bracket excel up close bracket dot row. సో లాస్ట్ రో కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఎక్కడి నుండి ఎక్కడి వరకు చెక్ చేయాలి? సెకండ్ రో నుండి లాస్ట్ వరకు చెక్ చేయాలి. ఇలా మల్టిపుల్ టైమ్స్ చెక్ చేయాలంటే అగైన్ యూ నీడ్ హెల్ప్ ఆఫ్ ఫర్ లూప్. ఏవైతే యాక్షన్స్ మనం మల్టిపుల్ టైమ్స్ చేస్తున్నామో అప్పుడు మనకి ఫర్ లూప్ హెల్ప్ అవుతుంది. ఇక్కడ మినిమం 2 నుండి మాక్సిమం వాల్యూ లాస్ట్ రో ఎంతైతే అంతవరకు చెక్ చేయాలి కాబట్టి. సో నవ్ అగైన్ ఐ విల్ టేక్ దిస్ ఇన్ ఫర్ లూప్. ఫర్లో y ఈక్వల్స్ టు అని తీసుకుంటాను 2 టు ఎల్ఆర్. ఎందుకంటే సెకండ్ రో నుండి మనం సెర్చ్ చేస్తున్నాం కాబట్టి 2 టు ఎల్ఆర్. ఫర్ ఎప్పుడు కూడా మీకు దేంతో క్లోజ్ అవ్వాలంటే ఫర్ ఆల్వేస్ హ్యాస్ టు క్లోజ్ విత్ నెక్స్ట్. ఫర్ నెక్స్ట్ తో క్లోజ్ అయింది, ఫైన్. కామా వై యాజ్ ఇంటీజర్. ఓకే, వై యాజ్ ఇంటీజర్ అండ్ నెక్స్ట్ ఈజ్ అండ్ నెక్స్ట్ ఈజ్. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఇది కౌంట్ ఇఫ్ లాజిక్. ఒకవేళ మీరు డైరెక్ట్ గా మీరు గనక ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వన్ అనే లాజిక్ ఇస్తే ఓకే, మీకు ఇక్కడ టోటల్ కౌంట్ వచ్చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ I11లో ఒకసారి రన్ చేస్తున్నా చూడండి. F5 ఎక్స్ ఆల్సో ఎక్స్ డిక్లేర్ చేయలేదు. సో కమ్మ ఎక్స్ యాజ్ ఇంటీజర్ రన్ చేస్తున్నాను. F5 టోటల్ 19 కౌంట్ వచ్చేసింది. అదే ఒకవేళ ఇంకా మీరు ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ రన్ చేస్తున్నా చూడండి, కంట్రోల్ D. ఎంతవరకు ఉంది? 23 కదా. మళ్ళీ రన్ చేస్తున్నాను F5 22, సారీ. మీ టోటల్ కౌంట్ వచ్చేస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ దట్ టోటల్ కౌంట్. నాకు ఏం కావాలి? ఇక్కడ డెవలపర్ ఉంటే ఐ నీడ్ డెవలపర్ కౌంట్. సో ప్రోగ్రామ్కి ముందే మనం గైడ్ చేయాలి. ఏమని గైడ్ చేయాలి? ఫస్ట్ డెవలపర్ వెళ్ళి మనం D2 to D20 చెక్ చేయాలి. సో D2 to D20 ఆల్రెడీ లూప్లో పెట్టాం, అంటే బై యూజింగ్ లాస్ట్ రో. బట్ దాన్ని డెవలపరా కాదా అంటే H11లో ఉన్న వాల్యూతో మనం మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేయాలంటే ఏం చేస్తామంటే అగైన్ వీ నీడ్ హెల్ప్ ఆఫ్ ఇఫ్ కండిషన్. ఇఫ్ WB డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ D యాంపర్సెంట్ అంటే D వాల్యూ D కాలంలో ఉన్న డిజిగ్నేషన్స్ ఎక్కడి నుండి? వై అనే రో నంబర్ ఎక్కడ స్టార్ట్ అయింది? 2తో స్టార్ట్ అయింది. సో మనం ఇక్కడ 2 అని ఇచ్చాం. ఈక్వల్స్ టు ఈక్వల్స్ టు ఓకే, ఎవరికి మ్యాచ్ అవ్వాలి? H11లో ఉన్న డిజిగ్నేషన్కి. ఎక్కడ? WBలో రేంజ్ ఆఫ్ డబుల్ కోడ్స్ H11లో ఉన్న వాల్యూకి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే 1 ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, ఇఫ్ ఇచ్చినప్పుడు ఇఫ్ హ్యాస్ టు క్లోజ్ విత్ ఎండ్ ఇఫ్. సో ఫర్ అండ్ నెక్స్ట్ ఒకేలా పెట్టుకోండి అలైన్మెంట్, వెర్టికల్ అలైన్మెంట్. సో ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్. అంటే ఆపోజిట్ పీపుల్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు కూడా ప్రోగ్రామ్ రాసేటప్పుడు, అనలైజ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఫస్ట్ వై వాల్యూ 2 తీసుకుంటుంది, D2కి వెళ్తుంది. H11తో మ్యాచ్ అయిందా లేదా? మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ D3 D4 D5. ఎప్పుడైతే అది D లాస్ట్ వరకు చెక్ చేస్తుందో అప్పుడు మాత్రమే ఫైనల్గా లూప్లో నుండి బయటకు వస్తుంది. సో ఐ విల్ షో యూ నో 1 by 1 ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, F8 చూడండి. ఎల్ఆర్ ఫైండ్ అవుట్ చేసింది చూడండి. ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ? 20 వచ్చింది. చూడండి, డెవలపర్ మ్యాచ్ అవ్వలేదు. ఎక్కడ మ్యాచ్ అయితే ఫస్ట్ అప్పుడు మాత్రమే లూప్లోకి వెళ్తుంది. చూడండి, ఇప్పుడు లూప్లోకి వెళ్ళింది. ఇక్కడ చూడండి 1 అని పడింది. అండ్ ఈ వై వాల్యూ ఎంత ఉంది? 7. అంటే 7 లైన్లో డెవలపర్ ఉంది. అది సారీ, ఫస్ట్ 6లో ఉంది, ఇప్పుడు 7కి వచ్చింది. ఇప్పుడు మీకు మళ్ళీ ఒకటి పెరుగుతుంది చూడండి, 2. ఎక్కడైతే మీకు డెవలపర్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే ఇట్ ఈస్ ఇంక్రీస్డ్ 1 by 1 కౌంట్. 5 అయిపోయింది, లాస్ట్ వరకు వచ్చింది. అంటే సో నేను ఇదే ప్రోగ్రామ్ని బటన్కి అసైన్ చేస్తాను. నాట్ ఓన్లీ ఫార్మ్ కంట్రోల్స్, యూ కెన్ ఆల్సో టేక్ ఎనీ షేప్స్. ఏదైనా షేప్ కూడా తీసుకోవచ్చండి. ఇక్కడికి వచ్చి కౌంట్ ఇఫ్ కదా,
ఎడిట్ టెక్స్ట్ కౌంట్ ఇఫ్. మీరు సెంట్రల్ ఎలిమెంట్ మామూలుగా మనం ఎక్సెల్లో టెస్ట్కి ఎలా చేస్తాం అలాగే ఆల్ట్ హెచ్ ఏసి అని షార్ట్ కట్ యూజ్ చేసి ఇఫ్ యూ వాంట్ బోల్డ్ చేయాలన్నా మీరు మనకి ఎక్సెల్లో నార్మల్ ఫాంట్కి ఏవైతే షార్ట్ కట్స్ వర్క్ అవుతాయో ఇక్కడ కూడా అదే వర్క్ అవుతుంది. అసైన్ మ్యాక్రోని అసైన్ చేయాలి. కౌంట్ ఇఫ్ విబిఐ కౌంట్ ఇఫ్ క్లిక్ ఓకే. నౌ వాట్ ఐ డు, డిలీట్ చేస్తున్నాను. సారీ, ఇలా ఉన్నప్పుడు బ్రేక్ మోడ్ అంటారు దీన్ని. ఈ ప్రోగ్రామ్ ఇలా ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ చేయలేము. రీసెట్ చేయాలంటే ఆల్ట్ ఆర్ఆర్ ప్రెస్ చేయండి. ఓకే. లేదు అంటే ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ బ్రేక్ ఉంటుంది కదా. సారీ, సారీ, కంట్రోల్ ఆర్. ఇక్కడ రన్ లో రీసెట్, ఈ రీసెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది ఆల్ట్ ఆర్ఆర్. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని అసైన్ చేస్తాను. రైట్ క్లిక్, ఆల్రెడీ అసైన్ చేసినట్టున్నాను, సారీ. ఇప్పుడు మళ్ళీ మీరు డెవలపర్ని డేటా అనలిస్ట్గా అప్పుడు మళ్ళీ రన్ చేయాలి ప్రోగ్రామ్ని. ఓకే. ఇప్పుడు సింగిల్ సెల్కి బై యూజింగ్ కౌంట్ ఇఫ్ చేసాం, బట్ ఫైన్. బట్ ఇప్పుడు ఒకవేళ మీ డిజిగ్నేషన్స్ ఇలా ఉన్నాయి. ఓకే. డిజిగ్నేషన్స్ ఇలా ఉన్నప్పుడు నాకు ఇక్కడ టోటల్గా అన్నిటికీ కౌంట్ వచ్చేయాలి. అన్నిటికీ కౌంట్ వచ్చేయాలి అన్నప్పుడు మీకు వన్ లూప్తో అవదండి. ఎందుకంటే ఇక్కడ మీకు టూ టు లాస్ట్ రో తీసుకోవాలి. ఇక్కడ మీకు మళ్ళీ వాట్ ఈస్ దిస్ 18th టు 22 వరకు తీసుకోవాలి. దెన్ అప్పుడు మీకు టూ లూప్స్ అవసరం అవుతాయి. టూ లూప్స్ ఎలా అవసరం అవుతాయి అనేది నేను ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. సమ్ ఇఫ్ చేసేటప్పుడు అగైన్ ఇక్కడ కూడా నేను మీకు చూపిస్తాను టూ లూప్స్ ఎలా అవసరం అవుతాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లాజిక్, ఇదే ప్రోగ్రాము కాపీ పేస్ట్ చేస్తాను. చేసి ఫస్ట్ చేయవలసిన పని ప్రోగ్రామ్ నేమ్ మారుస్తున్నాను, కౌంట్ ఇఫ్ 2. ఓకే. ఇప్పుడు షీట్ 3 కామన్, ఎల్ఆర్ కామన్, అండ్ దెన్ 2 to LR. 2 to LR అంటే మనం సెకండ్ రో నుండి లాస్ట్ వరకు మనం ఇక్కడ ఏం చెక్ చేద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఇంజనీర్ కదా, సో H18తో మ్యాచ్ చేద్దాం. ఇక్కడ H18తో మ్యాచ్ చేద్దాం. అండ్ వచ్చే రిజల్ట్ ఇందులో I18లో రావాలి. సో ఇక్కడ I18 అని ఇస్తున్నాను. ఓకే. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే మీకు F5 మీకు వచ్చింది రిజల్ట్ డేటా ఇంజనీర్ 6 అని. కరెక్టో కాదో చూసుకోవాలంటే డేటా ఇంజనీర్ C6 కరెక్టే. కానీ మరి నాకు నెక్స్ట్ డిజిగ్నేషన్స్కి ఎలా రావాలి? నెక్స్ట్ డిజిగ్నేషన్స్కి సేమ్ ప్రోగ్రామ్ కాపీ పేస్ట్ చేశాను. ఇంతవరకు మీరు క్లియర్. నెక్స్ట్ డిజిగ్నేషన్కి రావాలి అంటే మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు H18 అనేది మాన్యువల్గా తీసుకోకూడదండి. ఎందుకంటే మీకు ఫస్ట్ H18, నెక్స్ట్ H19, నెక్స్ట్ H20, 21, 22. సో ఇప్పుడు ఈ 18 దగ్గర లూప్ మీకు 2 to 20 టైమ్స్ రన్ అవ్వాలి. మళ్ళీ 19 దగ్గర 2 to 20 టైమ్స్ రన్ అవ్వాలి. మళ్ళీ 21 దగ్గర 2 to 20 టైమ్స్ రన్ అవ్వాలి. మళ్ళీ 22 దగ్గర 2 to 20 టైమ్స్ రన్ అవ్వాలి. మళ్ళీ 22 దగ్గర కూడా మీకు 2 to 20 టైమ్స్ రన్ అవ్వాలి. అంటే మీకు మల్టిపుల్ టైమ్స్, అంటే ఈ వాల్యూస్ అంటే డిజిగ్నేషన్ అనేది మీకు మల్టిపుల్ టైమ్స్ రొటేట్ అవుతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, జనరల్గా మీకు ఫర్ లూప్ తీసుకునేటప్పుడు పైన ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్స్ తీసుకున్నారు, ఎక్స్ తీసుకున్నాం, వై తీసుకున్నాం. పైన ఫర్ లూప్లో ఎక్స్ పెట్టాలా, వై పెట్టాలా, లేదంటే వై పెట్టాలా, ఎక్స్ పెట్టాలా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. అయితే మీకు మల్టిపుల్ టైమ్స్ ఏది రొటేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే మీరు 18 దగ్గర కూడా మీరు 2 to 20 చెక్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ 19 దగ్గర కూడా
మీరు 2 to 20 చెక్ చేయాలి. సో ఈ 2 to 20 అనేది మల్టిపుల్ టైమ్స్. సో నేను 2 to 20ని నేను ఇన్సైడ్ ఆఫ్ ది లూప్ పెడతాను. అంటే ఈ ఫర్ వై అనేది ఇలాగే ఉంచి పైన దీనికి పైన ఇంకొక లూప్ పెడతాను. అదేంటంటే ఫర్ జెడ్ ఈక్వల్స్ టు మినిమం వాల్యూ ఇక్కడ మీరు లాస్ట్లో కూడా తీసుకోవచ్చు 18, మాక్సిమం వాల్యూ 22. సో 18 to 22. ఇప్పుడు ఫర్ ఎప్పుడు కూడా మీకు నెక్స్ట్తో క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ జెడ్. ఓకే, నెక్స్ట్ జెడ్ అయిపోయింది. ఇప్పుడు జెడ్ ఎక్కడ మార్చాలి? రో నంబర్లో మార్చాలి. ఇది ఇక్కడ 18 కాదండి, ఇది జెడ్. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా జెడ్ రోలో కావాలి. అండ్ పైన కూడా ఒక మ్యాండేటరీ పాయింట్ మర్చిపోయాను. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు బై డిఫాల్ట్ స్టార్టింగ్ 0 పెట్టుకోండి. ఎందుకంటే లేదంటే ఆల్రెడీ అందులో ఏదైనా వాల్యూ ఉంటే మీరు మళ్ళీ రన్ చేసినప్పుడు అది కూడా యాడ్ అవుతుంది. బట్ ఇక్కడ మ్యాండేటరీ ఎక్స్ అనుకున్నాను కదా, ఎక్స్ ఈక్వల్స్ టు 0 లోపల పెట్టాలండి. లూప్ లోపల, పైన పెట్టొద్దు, ప్రతిసారి 0 అయిపోద్ది. ఆ పైన పెట్టినా సరే మీకు ఆల్రెడీ ఉన్న వాల్యూ స్టోర్ అవుతుంది. అది మీరు మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి అంటే మీరు పైన ఒకసారి ఎక్స్ పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేయడం, మళ్ళీ లోపల పెట్టి ఒకసారి ఎగ్జిక్యూట్ చేయడం, ఒకేసారి మీకు వచ్చేది. మీరు ఎప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ చేస్తూ ఒక్కొక్క లూప్, అంటే ఫస్ట్ ఒక లూప్ రాసి తర్వాత ఇంకొక లూప్ యాడ్ చేసి దానికి అలా చేస్తేనే మీకు ప్రోగ్రామింగ్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ యాజ్ ఇంటీజర్ డిమ్ జెడ్ కమా జెడ్ యాజ్ ఇంటీజర్. ఫైన్. ఈ డిక్లరేషన్ పార్ట్ ఆల్రెడీ మీకు తెలుసు, ఇంటీజర్ అని ఎందుకు తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ రౌండెడ్ వాల్యూస్ లేవు కాబట్టి, సారీ, ఎలా అయినా సరే కౌంట్ మీకు ఎప్పుడు రౌండ్ వాల్యూ ఉంటుంది కాబట్టి నేను ఇంటీజర్ అని తీసుకుంటున్నాను. అండ్ లిమిటేషన్ కూడా వచ్చేసి 32,000. నవ్ వీ విల్ రన్ దిస్. అన్ని చేంజెస్ అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ చేంజ్ చేసింది ఏంటిదండి, ఇక్కడ H18 అని మనం ఫిక్స్ చేయకుండా ఇక్కడ జెడ్ అనేది తీసుకున్నాం అంతే. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. డిలీట్ చేస్తున్నాను. కాపీ అండ్ పేస్ట్ కౌంటిఫ్2. ప్రోగ్రామ్ నేమ్ కూడా అసైన్ చేస్తా. సైన్ మ్యాక్రో కౌంటిఫ్2, క్లిక్ ఓకే, ఎస్, డన్. సి, this is about countif. Okay, please practice. And yes, and next session lo yeah, we today we have completed sum ifs done, and now today count if also done. Okay, in next session we will discuss about average if. Thank you very much. If you really like the content, please do like, share and subscribe for more videos on VBA macros.